ఓం విష్ణుదేవాయ నమః. ఈరోజు మత్స్య పురాణంలోని హిరణ్యకశిపుడు గురించి, బలిచక్రవర్తి గురించి తెలుసుకుందాము. హిరణ్యకశిపుడు దితికి హిరణ్యకశిపుడు అనే కొడుకున్నాడు. ఈ రాక్షసుడు 11 ఏళ్ల పాటు నీటిలో మునిగి తపస్సు చేశాడు. అంతకాలము అతడు ఆహారము ముట్టలేదు, మౌనవ్రతము పాటించాడు. అతడి తపస్సుకు బ్రహ్మ సంతోషించి వరం కోరుకోమన్నాడు. హిరణ్యకశిపుడు, నాకు దేవతల వల్ల, రాక్షసుల వల్ల, గంధర్వులు, యక్షులు, సర్పాలు వేటి వల్ల చావు రాకూడదు. అంతేకాదు మనుషులు కానీ దయ్యాలు కానీ నన్ను చంపకూడదు. ఋషులు నాకు శాపం ఇవ్వకూడదు. ఏ ఆయుధం చేత కానీ, కొండల చేత కానీ, చెట్ల వల్ల కానీ నాకు చావు రాకూడదు. నేను పగటి సమయంలో కానీ, రాత్రి సమయంలో కానీ చంపబడకూడదు. తడిగా ఉన్న వస్తువు చేత కానీ, పొడిగా ఉన్న దాని చేత కానీ చంపబడకూడదు అని కోరాడు. ఈ విచిత్రమైన వరాన్ని బ్రహ్మ హిరణ్యకశిపుడికి ఇచ్చాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో అహంకారం పెరిగి బలహీనుల్ని హింసించడం ప్రారంభించాడు. ఋషుల ఆశ్రమాలను ధ్వంసం చేశాడు. దేవతల్ని ఓడించి వారి నుంచి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. యజ్ఞ యాగాదులను నిషేధించాడు. దేవతలు, ఋషులు విష్ణువును ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థనల్ని విష్ణువు మన్నించి సగం మనిషి సగం సింహం గల విచిత్రమైన నరసింహావతారం ఎత్తాడు. నరసింహుడు హిరణ్యకశిపుడి సభలోకి వెళ్ళాడు. హిరణ్యకశిపుడికి విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడనే కొడుకు ఉన్నాడు. అతడు నరసింహుణ్ణి చూడగానే అతడే విష్ణు అని గుర్తించాడు. హిరణ్యకశిపుడు నరసింహుణ్ణి బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. హిరణ్యకశిపుడు రకరకాల ఆయుధాల్ని నరసింహుడి మీద ప్రయోగించాడు. కానీ అవన్నీ నరసింహుడి రూపంలో ఉన్న విష్ణువుని ఏమీ చేయలేకపోయాయి. విష్ణువు హిరణ్యకశిపుడిని ఒడిసి పట్టుకొని తన తొడల మీద అడ్డంగా పడుకోబెట్టుకున్నాడు. తన గోళ్లతో హిరణ్యకశిపుడు గుండెని చీల్చి పారేశారు. ఆ విధంగా ఆయుధాలు కానీ, పర్వతాలు, చెట్లు కానీ ఏమీ వాడకుండా హిరణ్యకశిపుడిని విష్ణువు చంపేశాడు. నరసింహుడుగా ఉండబట్టి అతడు దేవత కాదు, రాక్షసుడు కాదు, గంధర్వుడు, యక్షుడు, సర్పము కాదు, మానవుడు కాదు, దయ్యము కాదు. సమయము సంధ్యవేళ కాబట్టి అది పగలు కాదు, రాత్రి కాదు. సరిగ్గా సంధ్యా సమయంలో బ్రహ్మ హిరణ్యకశిపుడికి ఇచ్చిన వరానికి తగినట్లుగా నరసింహుడు హిరణ్యకశిపుడిని తన తొడలపై పరుండబెట్టి ఏ ఆయుధము కానీ తన వాడి గోళ్లతో అతన్ని చీల్చి చంపాడు. హిరణ్యకశిపుడి చావుతో ప్రపంచమంతా సంతోషించింది. హిరణ్యకశిపుడు చనిపోయాక విష్ణువు ప్రహ్లాదుడిని రాక్షసరాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు బలిచక్రవర్తి గురించి తెలుసుకుందాము. ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి. అతడు గొప్ప బలవంతుడు. అతడు దేవతల నుంచి స్వర్గాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు. దేవతల్ని రాక్షసులు ఓడించటంతో దేవతల తల్లి అతిథి దుఃఖించింది. బలికి బుద్ధి చెప్పగల పుత్రుడిని ఇవ్వాల్సిందిగా ఆమె విష్ణువుని గురించి తపస్సు చేసింది. విష్ణువు ఆమెకు ప్రత్యక్షమయ్యి ఆమె నిరాశపడవలసిన పని లేదని, తానే ఆమె కడుపున పుట్టి రాక్షసులకి గుణపాఠం చెప్తానని చెప్పాడు. ఆ విధంగా అదితికి, కశ్యపుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతడు మరుగుజ్జుగా పుట్టాడు. అతడికి వామనుడు అనే పేరు పెట్టారు. బలి ఒక యజ్ఞాన్ని తలబెట్టాడు. ఆ యజ్ఞంలో అతను అడిగిన వారికి లేదనకుండా దానం చేయసాగాడు. అదే తగిన సమయంగా భావించి వామనుడు కూడా యజ్ఞానికి వెళ్ళాడు. అందరినీ అడిగినట్లే వామనుడికి కూడా బలి మీకేమి కావాలి అని అడిగాడు. అప్పుడు వామనుడు, రాజా, నాకు ఏమీ అక్కర్లేదు. ఆవులను కానీ, భూములను కానీ, ధనమును కానీ, బంగారం కానీ నేను కోరను. నాకు కేవలము 3 అడుగుల భూమి చాలు అని అడిగాడు. బలి సరేనన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు, బలి వచ్చినవాడు విష్ణుమూర్తి. అతడు కేవలం 3 అడుగులు అడగడంతో ఏదో మర్మం ఉంది కాబట్టి అతనికి మాట ఇవ్వకని సలహా ఇచ్చాడు. అప్పుడు బలి, గురుదేవా, ఈ విశ్వంలో అందరి చేత కొలవబడి ఎందరికో కావలసిన వరాలిచ్చే ఈ విష్ణుమూర్తే స్వయంగా నా దగ్గరకు వచ్చి దానం అడిగితే నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను? ఆ వరసిద్ధునికే దానం చేయగల అవకాశం ఎవరికి వస్తుంది? అంతటి మహాద్భాగ్యం నాకు దక్కింది. అందువల్ల నేను తప్పనిసరిగా విష్ణువు అడిగిన కోరికను నెరవేరుస్తాను అని వామనుడిని 3 అడుగుల భూమిని తీసుకోమన్నాడు. వామనుడు తన విశ్వరూపం చూపించాడు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఒక పాదంతో భూమిని, మరొక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ పాదం ఉంచుటకు ప్రదేశం ఎక్కడో చూపించమని బలిని అడిగాడు. అప్పుడు బలి ఆ సర్వాధిపతి అయిన విష్ణువుకు నమస్కరించి ఆయన 3వ పాదాన్ని తన తలపై ఉంచమని శిరస్సు వంచి నమస్కరించాడు. విష్ణువు బలి తలపై తన పాదంను ఉంచి అతన్ని పాతాళ లోకానికి పంపాడు.
తర్వాత బలి యొక్క భక్తికి మెచ్చి అతనిని పాతాళ లోకానికి రాజుగా చేశాడు. ఈ విధంగా ఇంద్రునికి మరల స్వర్గం దక్కింది. రోమహర్షణుడు మత్స్యపురాణం చెప్పిన తీర్థయాత్రల గురించి, కాశీపట్టణం గురించి భృగు, అంగీరకుడు, అత్రి, విశ్వామిత్రుడు, కశ్యపుడు, వశిష్ఠుడు, పరాశరుడు, అగస్త్యుడు మొదలైన ఋషుల వంశచరిత్రను ఋషులకు తెలిపాడు. తర్వాత పతివ్రతల గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉదాహరణగా సావిత్రి వృత్తాంతాన్ని రేపటి వీడియోలో తెలుసుకుందాము. ఓం శ్రీ విష్ణుదేవాయ నమః.